ప్రైజ్ ద లార్డ్. యోహాను సువార్త 9:7 నీవు సిలోయము కోనేటకు వెళ్ళి అందులో కడుక్కోమని చెప్పాను. సిలోయము మాటకు పంపబడిన వాడిని అర్థము. వాడు వెళ్ళి కడుక్కొను చూపు గలవాడే వచ్చిన. ఆమేన్. యేసుప్రభు వారు శిష్యులతో వెళ్తున్నప్పుడు అంతకుముందే ఈ లోకమునకు మనం వెలుగై ఉండాలి అని చెప్పారు. ఆ తర్వాత ఈ గుడ్డివాడిని చూసినప్పుడు మరి ఆయన స్వస్థపరచాలని ఆశిస్తారు. స్వస్థత అనేది ఇలా ముట్టుకుంటే స్వస్థపడతాడు, కానీ యేసుప్రభు వారు అలా చేయలేదు. తన చేతిలో మట్టిని తీసుకొని ఉమ్మి వేసి తన కనులలో రాశాడు. అలా రాసిన తర్వాత ఆ గుడ్డివాడికి స్వస్థత వచ్చింది. అంటే దీని అర్థం ఏంటంటే శిష్యులకి యేసుప్రభు వారు సూచక్రియగా చెప్తున్నారు. ఏంటంటే నువ్వు దేవుల్లోకి రావాలి, దేవునిలో ఉన్నప్పుడు నువ్వు బలపడాలి, ఆత్మీయంగా బలపడాలి అంటే వెంటనే అన్నీ జరిగిపోయి దానికి కొంచెం ప్రయాస కావాలి, కొంచెం మన కృషి కావాలి, మనం దేవుడి పట్ల మరి ఆధారపడాలి. కొంచెం మనం ఆధారపడి దేవునిలో ఎదగాలి అంటే మనం దేవునితో సావాసం చేయాలి. ఈ రోజున మనం వెంటనే ఏదైనా జరిగిపోవాలి మన జీవితంలో అనుకుంటాం, కానీ దేవుడు ఏమంటాడంటే మొదటగా మనం ఆయన మీద ఆధారపడటం నేర్చుకోవాలి, ఓపికతో సహనంతో కనిపెట్టాలి. అప్పుడు దేవుడు మనకి ఉన్న ఏదైతే గుడ్డితనం ఉందో దాన్ని అంతటిని తీసివేసి వెలుగుని దయచేస్తాడు. ఒకసారి మరి ఆ యొక్క గుడ్డివాడికి పుట్టుకు గుడ్డివాడు అంటే ఆయనకి వెలుతురు అనేది ఎలా ఉంటుందో తెలియదు తను పుట్టినప్పటి నుంచి, కానీ అలాంటి వాడికి మరి దేవుడు యేసుప్రభు వారు స్వస్థతనిచ్చారు. అలాగే మనకు కూడా దేవుడు తెలియకుండా మనం కూడా ఎన్నోసార్లు గుడ్డిగా వెళ్ళి ఉంటాం. ఎన్నోసార్లు మన దేవుడితో ఉంటున్నాం అనుకుంటాం, కానీ మనం దేవుడికి కావాల్సిన క్రియలు కాకుండా వ్యతిరేకమైన క్రియలు చేస్తాం. అలాంటి సమయంలో ఒకసారి దేవుని అడుగుదాం, ఆత్మీయ కళ్ళు తెరవమని దేవునితో మరి సావాసం చేయాలి, ఓపిక కలిగి ఉండాలి, సహనంతో కనిపెట్టాలి.